వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోల్కతా పిల్ల. సో మేమైతే రెడీ అయితే అయిపోయాము. ఇప్పుడు మేము రిసెప్షన్కి అయితే స్టార్ట్ అవ్వాలి. 7 అయ్యింది, ఒక హాఫ్ అన్ అవర్ అనుకుంటా జర్నీ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. సో స్టే ట్యూన్ గైస్. ఇద్దరం అయితే రెడీ అయితే అయిపోయాం గైస్. చాలా బాగున్నాం. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. నిన్ను ఎవరైనా బాగున్నారంటే నువ్వు కూడా బాగున్నావు అని చెప్పాలి. దాచాం కుప్పలు కుప్పలుగా. సో గైస్ మేము ఇప్పుడు కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. नौकसन्ना हाय, अभी कहाँ निकल रहे हैं आप? आनंद रिसेप्शन, आनंद सर से रिसेप्शन. तो कितना देर लगेगा यहाँ से जाने के लिए? 51 मिनट्स. ओके शुभम सर रेडी टू गो. और ये शुभम सर की फ्रेंड डॉक्टर मुस्कान जी, इधर चप्पू अक्का इधर माई सेल्फ सिद्धेश्वर. राइट से बस स्ट्राइट आगे. ఇది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ దగ్గర ఎలా ఉంది అంటే లోపలికి వెళ్ళాక ఇంకెంత బాగుంటుందో చూడండి లాస్ట్ వరకు. ठीक हो गया, वो ठीक कभी नहीं होता है. సో వేలే అనమాట పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. సో ఇది అంతా డిన్నర్ దగ్గర అన్నమాట. నార్త్ సైడ్ వాళ్ళు ఇలానే డెకరేషన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. చూస్తున్నారు కదా, నేను వెళ్ళిన ప్రతి పెళ్ళికి ఇలానే ఉంటుంది డెకరేషన్ అయితే, లైక్ ఓపెన్ ప్లేస్లో అలాగా. అండ్ ఎదురుగా ఉన్న బ్లూ కలర్ బిల్డింగ్ వాళ్ళ ఇల్లు అనమాట. సో వాళ్ళ ఇంటి ముందు చాలా ఎక్కువ ఓపెన్ ప్లేస్ అయితే ఉంది. సో అక్కడ డెకరేషన్ చేస్తారు. సో మాకు అదంతా ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత డ్రింక్ అయితే తీసుకుని వచ్చారనమాట. మా హస్బెండ్ థమ్స్అప్ డ్రింక్ తీసుకున్నా, నేనైతే స్లైస్ తీసుకున్నాము. వీళ్ళు శారీ కట్టడం కూడా చాలా డిఫరెంట్గా కడతారు అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆల్మోస్ట్ పెళ్ళిళ్ళలో అందరూ ఇలానే కడతారు. అండ్ ఇక్కడ వచ్చేసి స్టార్టర్స్ ఉన్నాయి, మేమైతే తినలేదు.
అండ్ ఇక్కడ ఫొటోస్ అవన్నీ తీసుకొచ్చాను అనమాట. అక్కడ చాలాసేపు వెయిట్ చేసాం ఫోటో తీసుకుందామని చిన్నపిల్లలు వెళ్ళే వరకు. సో అక్కడ టైం వేస్ట్ అయిపోయింది. అండ్ అక్కడ వచ్చేసి హల్దీ ఫంక్షన్ లాంటివి చేస్తారు కదా, పెళ్లి కొడుకుని చేయడం కానీ అలా అక్కడ టెంట్ వేసారనమాట. మేమైతే డిన్నర్ చేయడానికి బయటకైతే వెళ్ళడానికి చూస్తున్నాం, బట్ అక్కడ డ్యాన్స్లు వేస్తున్నా అని చెప్పేసి వీడియో అయితే క్యాప్చర్ చేశాను. నేను లాస్ట్లో వెళ్తున్నప్పుడు ఇంకో వీడియో కూడా ఉంటుంది, అది కూడా చూడండి. అమ్మాయిలు వేస్తారు డ్యాన్స్లు. సో మేమైతే డిన్నర్ చేయడానికి అయితే వచ్చేసాం. బుఫే సిస్టమ్ ఇది. ఫస్ట్ అయితే సలాడ్ అయితే వేసుకున్నాము, క్యారెట్ కీర. అండ్ అక్కడ పాపడ్స్ అయితే పెడుతున్నారు. నేను పాపడ్ వేసుకోలేదు, మా హస్బెండ్ వేసుకున్నట్టున్నారు, ఐడియా లేదు. సో పూరి అయితే వేస్తారు. రైస్ చూసారు కదా, చాలా వేస్ట్ అయిపోయింది, కింద పడిపోయింది అనమాట. ఇక్కడ రైస్ చాలా లావుగా ఉంటుంది, అందుకే నేను కొంచెమే ఎంచుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చి ఏదో మిక్స్డ్ వెజ్ కర్రీ అనమాట. ఇందులో పొటోలు యాడ్ చేస్తారు, బట్ మన సైడ్ ఎక్కువ తినరు అది. అండ్ ఇది వచ్చేసి పన్నీర్ కర్రీ. నేను స్వీట్ పలో ఎక్స్పెక్ట్ చేశాను, బట్ రాంచీలో స్వీట్ పలో ఉన్నదంట. సో వీళ్ళు వైట్ రైస్ పెట్టారు. బెంగాలీలో వచ్చేసి ఇక్కడ ప్రతి పెళ్ళిలో కానీ, రిసెప్షన్ కానీ, బర్త్డే పార్టీస్ ఏదన్నా సరే ఇక్కడ ఎక్కువ స్వీట్ పలో ప్రిఫర్ చేస్తారనమాట. నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను. అది నాకు చాలా ఇష్టం, చాలా స్వీట్గా ఉంటుంది, బాగుంటుంది అందులో డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి. బట్ ఇక్కడ వైట్ రైస్ ప్రిఫర్ చేశారు. బిర్యానీ కూడా లేదు. అండ్ నాన్ వెజ్లో వచ్చేసి చికెన్, మటన్ కూడా వేశారు, బట్ టేస్ట్ చాలా ఎమ్మీగా ఉంది. ఇక్కడ మటన్ ఫేమస్ అంట రాంచీలో. అది కూడా వైల్డ్ గోట్ ఉంటుంది కదా, దాంతో చేస్తారు. అండ్ స్కిన్తో చేసేస్తారు అనమాట కర్రీ. అక్కడ అదే ఫేమస్ రాంచీలో. కర్రీస్ అయితే అన్ని టేస్ట్ చాలా బాగున్నాయి. ఫస్ట్ పూరితో స్టార్ట్ చేశాను అనమాట. పూరి చాలా సాఫ్ట్గా ఉంది, నాకు నచ్చింది పూరి. అండ్ చికెన్ కర్రీతో తిన్నాను, అది కూడా చాలా బాగుంది. సో వీళ్ళందరూ ఫస్ట్ గులాబ్ జామ్ కూడా వేసుకున్నా, బట్ నేను అదంతా అయిపోయిన తర్వాత సపరేట్గా వేయించుకున్నాను అనమాట. అండ్ ఒక పక్కన సాంగ్స్ అండ్ ఇంకో పక్కన ప్రీ వెడ్డింగ్ షూట్ వాళ్ళది వీడియో అయితే వేస్తున్నారు. అది చూస్తూ తిన్నాము. అండ్ లాస్ట్లో జిలేబీలు నా ముందు నుంచి తెస్తున్నారు అనమాట. మనకి చాలా ఇష్టం జిలేబీ అంటే, మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. సో నేను చెప్పేదాన్ని జిలేబీ ఇస్తామని చెప్పేసి. సో జిలేబీ వేడివేడిగా ఉందన్నమాట. జిలేబీ అండ్ గులాబ్ జామ్ తిన్నాను. అండ్ తినేసి ఇంకా అక్కడితో ఎండ్ చేసేసాము డిన్నర్ అనేది. ఇంకా బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం అని చెప్పి స్టేజ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో మేము వచ్చినప్పుడు అక్కడ అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్నారని చెప్పేసి వీడియో అయితే క్యాప్చర్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి కుకింగ్ అయితే చేస్తున్నారు. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. సో హాయ్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇందాక వచ్చాము, ఫ్రెష్ అయిపోయాను, బట్ పడుకునే ముందు గుర్తొచ్చిందనమాట వీడియో ఏం చేయలేదని చెప్పేసి.
సో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సీ ఆల్ నెక్స్ట్ వ్లాగ్ గైస్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.